Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. తామిశ్రాది నరకములను వర్ణించుట. నారదుడు అడుగుతున్నాడు, నారాయణ మహర్షి, కర్మభేదములు ఎన్ని విధములు? ఏ ఏ కర్మలకు ఏ ఏ దండన విధించబడును? సవివరంగా దయతో నాకు తెలపండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారదా, ఇతరుల ధనమును, స్త్రీలను, పుత్రులను అపహరించువాడు దురాత్ముడవుతాడు. అట్టి వానిని యమభటులు తీసుకొని పోతారు. ఈ దూతల ఆకారములు మిగుల భయంకరంగా ఉంటాయి. వారు ఆ పాపులను కాలపాశమున బంధించి యాతనలను అనుభవించుటకు తామిశ్రమను పేరుగల నరకంలో పడవేస్తారు. అచ్చట యమదూతలు వారిని దండతాడనాదులతో బాధిస్తూ ఉంటారు. రకరకములైన దండనలు విధిస్తూ ఉంటారు. జీవునికి ఇక్కడ గొప్ప గొప్ప క్లేశములను అనుభవించవలసి వస్తుంది. ఎవరైనను భర్తను మోసగించి అతని భార్యను లోబర్చుకొనినచో, ఆమెతో సంగమించినచో అట్టివారు అంధతామిశ్ర నరకమున పడతారు. అచ్చట పడిన జీవులు సహించరాని వేదనలను అనుభవించవలసి వస్తుంది. వారి నేత్రములు వెలుగును కోల్పోతాయి. వారు అంధులవుతారు. బుద్ధి నశిస్తుంది. మొదలు నరికిన వృక్షము వలె వారు నరకమున పడిపోవుటకు ఎంతో సమయము పట్టదు. వీటన్నింటి కారణముగా ప్రాచీనులు దీనికి అంధతామిశ్రం అనే పేరు పెట్టారు. ఇది నాది, ఇది నేను, ఇట్టి మమకారముతో ఇతరులను ద్వేషించువారు ప్రతిదినము కేవలము కుటుంబ పోషణమునందే నిమగ్నులై ఇతరులకు ద్రోహం చేయు ప్రాణులు మరణానంతరము తమ అశుభ కర్మల ప్రభావమున రౌరవమను పేరుగల నరకమున పడతారు. ఈ నరకము సమస్త ప్రాణులకు భయావహమగును. ఈ లోకమునందు ప్రాణులను హింసించు వారందరూ ఇచ్చట రురు అను పేరుగల భయంకర జంతువులుగా రూపొందుతారు. చంపెడి ప్రాణి మరణించి నరకమును చేరునప్పుడు ఈ జంతువులు అతనిని మిక్కిలి బాధించును. ఈ కారణమున పురాణముల నెరిగిన విద్వాంసులు దీనిని రౌరవమని చెప్తారు. ఈ రురు అను పేరుగల జంతువులు సర్పముల కంటే మిక్కిలి భయంకరములని ప్రాచీనులు చెప్పారు. ఇట్లే మహారౌరవమునకు వెళ్ళును. మాంసమును తిను రురు అనడి జంతువులు ఆ నరకమునందున్న జీవుని క్షతగాత్రుని చేసి ఆ మాంసమును తినుచుండును. నారద, భయంకరమైన స్వభావముతో కొందరు మూర్ఖులు దయలేని వారై ఉంటారు. అట్టివారు పశుపక్షాది జీవులను చంపి వండుకుంటారు. యమదూతలు అట్టివారిని కుంభీపాకమను నరకంలో త్రోసివేస్తారు. ఇచ్చట ఎల్లప్పుడూ నూనె మరుగుతూ ఉంటుంది. ఆ మరుగుచున్న నూనెలో వీరిని పడద్రోస్తారు. తాను చంపిన జీవునకు ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరాలు చంపిన వ్యక్తి కుంభీపాక నరకమున సలసలాకాగు నూనెలో వేయించబడును. తండ్రితో బ్రాహ్మణునితో శత్రుత్వమును పెంచుకున్న ప్రాణిని నారకి అని చెప్తారు. అట్టివాడు అగ్ని సూర్య తేజస్సులతో మహా అగ్నికుండము వలె సంతప్తమగుచున్న కాలసూత్రము అను పేరుగల నరకమును పొందును. తీవ్రమైన ఆకలి దప్పులతో దహించబడుచు ఉండును. బయట నుండి వాని శరీరమును సూర్యకిరణములు అగ్ని కాల్చివేయుచుండును. అతడు మిగుల వ్యాకులతకు లోనై ఒకప్పుడు కూర్చొనును, ఇంకోసారి పడుకును, ఇంకోసారి ఏదియో చేయును, మరొకసారి లేచి నిలబడును, మరి ఒకసారి పరుగెడసాగును. దేవర్షి, ఏ ఆపదలు లేనప్పటికీ వేదవిహిత ధర్మ మార్గమును వదిలి పాషండులను ఆశ్రయించిన వాడు పాపి అగును. అట్టివానిని యమదూతలు అసిపత్రమను నరకమున పడవేస్తారు. అట్టివానిని యమదూతలు కొరడాలతో కొట్టినప్పుడు ఆ జీవుడు లబోదిబోమని మొత్తుకుంటూ మిగుల వేగముతో ఆ దెబ్బలకు తాళలేక అటు ఇటు పరిగెడసాగును. ఆ స్థితిలో అసిపత్రముల కత్తుల అంచులతో వాని శరీరమంతయు చిన్నాభిన్నమగుచుండును. ఆ అసిపత్రములకు రెండు వైపులా పదునైన ధార ఉండును. శరీరమంతయు ముక్కలు ముక్కలవుచుండగా అయ్యో నేను చంపబడితిని అని వాడు ఆక్రోశిస్తూ ఉంటాడు. అంతులేని కష్టములను అనుభవించు ఆ ప్రాణి అడుగడుగున క్రింద పడుచుండును. ఇట్లు స్వీయ ధర్మము నుండి విముఖుడై
పాషండులను ఆశ్రయించు మూర్ఖుడు తన కుకర్మల ఫలితమును తప్పక అనుభవించును. రాజులు రాజాధీనమందు పనిచేయువారు అధర్మపూర్వకముగా శాసించినను, బ్రాహ్మణులకు శారీరక దండన విధించినను సూకరముఖము అను నరకమునందు పడవేయబడుదురు. బలవంతులైన యమదూతలు వీరి అంగములను చెరుకుగడను పిప్పి చేసినట్లు పిప్పి చేయుదురు. అసహ్యమైన వేదనతో ఆర్తనాదములతో వీరు ఆక్రోశిస్తూ ఉంటారు. తమ చెడు కర్మల ఫలితముగా ఈ ప్రాణులిట్లు దుఃఖములను అనుభవిస్తూ ఉంటారు. నారద, ఇతరుల కష్టములను ఎరిగినవాడు, సానుభూతి కలిగి వేదవిహిత ధర్మ మార్గమున జీవితమును గడుపువానిని కష్టపెట్టినచో అట్టివాడు అంధకూపమను పేరుగల నరకమున పడును. ఆ నరకమున గాఢాంధకారము అలముకొని ఉండును. ఇచ్చట క్రూర మృగములు, మసికయూక మత్కుణాదులు ఇతరుల బాధలను అర్థము చేసుకోలేవు. ఆ నరకము వైరస్వభావము గల పశువులతో, పక్షులతో, మృగములతో, సర్పములతో, దోమలతో, నల్లులతో, దందసూకాదులతో నిండి ఉండును. నిర్దయులైన వాడు ఆ నరకమును చేరుటతోడనే ఆ జంతువులు వానిని బాధింపసాగును. శరీరము భయంకర రోగపీడితమగును. దానిలోనున్న జీవుడు దిక్కుతోచక తిరుగుతున్నట్లు బాధాగ్రస్తులైన ఆ వ్యక్తులు ఇటు అటు పరిగెట్టుచుందురు. తమకు లభించిన భోజన పదార్థములను పంచయజ్ఞమనరించి ఆయా దేవతలకు పెట్టి తరువాత ప్రసాదము దానిని భుజింపవలెను. ఇది శాస్త్రోక్త నియమము. దీనిని ఆచరించని వారిని కాకి అని చెప్తారు. ఈ చెడు కర్మ ఫలితముగా భయంకరులైన యమదూతలు ఆ పాపిని కృమిభోజనమను నరకమున పడవేస్తారు. ఈ నరకమునందు 1,00,000 యోజనముల విస్తారము గల ఒక భయంకరమైన కృమికుండము ఉంది. భోజనమును స్వార్థపరుడై స్వయముగానే భుజించువాడు క్రిమి అయి ఈ కుండమున నివసించును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.